ఎవరైతే మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారో, ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నారో ఈ వీడియో చూడండి చాలు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఈ యొక్క కేఫ్ జర్నీ? అందరూ ఏమనుకుంటారు, ఒకటి చిన్న ప్రాజెక్ట్ ని మనం బయట స్టార్ట్ చేస్తామే అనుకుంటారు కదా. బట్ వి స్టార్టెడ్ ఇన్ ఏఎంబి మాల్. ఇంకా మా అమ్మకి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ హైలో పెట్టాం. దానికి ఎంత బడ్జెట్ పెట్టామంటే అంత బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది, పెట్టేశాం. నేను ఎవరినైతే ట్రస్ట్ చేసిన ముగ్గురు పీపుల్ పెద్ద నచ్చలేదు దాని తర్వాత. అయ్యో, ఇప్పుడు స్టార్ బక్స్ కి అంటే వై వి వాంట్ టు పే 400 ఫర్ క్యాపచినో, వై నాట్ 99 రూపీస్ అనేది నేను చూపిస్తా కదా. ఇంత ఒక కెఫే ఓపెన్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్? ఫ్రాంక్లీ స్పీకింగ్ మళ్ళీ చెప్తున్నాను నేను ఓపెన్ గా, లబ్డప్ పెట్టినప్పటి నుంచి నేను లాస్ట్ లో అయితే లేను. స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంకా అసలు ఆపే వాళ్ళు లేరు మనకి. సీరియస్ గా చెప్తున్నాను, ఎప్పుడు ఫాస్ట్ మనీని ఎంకరేజ్ చేయొద్దు. మనకు ఒక ప్రాపర్ బిజినెస్ చేస్తే ఇట్ టేక్స్ టైం. నేను టీవీ చూసుకుంటే ఇట్లా కూర్చున్నా స్టైల్ గా, మా అమ్మ వచ్చి 40 అని కొట్టింది నాకు చెంపకి. సో ఇక మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? కంద పుట్టినప్పుడు. పెద్ద పాప. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. సో ఇవాళ మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే కేఫ్ అనమాట. సో మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్లయితే సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టాక్ మార్కెట్ గురించి సూపర్గా వీడియోలు చేస్తూ ఉన్నారనమాట. చాలా బాగా ఫేమస్ అయిపోయారు కూడా. సో హీఈస్ నన్ అదర్ దాన్ కార్తికేయ వంకదారి అనమాట. సో తను ఈరోజు మనతో ఉన్నారు. తనెందుకు ఇవాళ అంటే సో తనకి లబ్డప్ కేఫ్ అని చెప్పి ఆల్మోస్ట్ 7 బ్రాంచెస్ ఉన్నాయి. అవి బెంగళూరు అండ్ హైదరాబాద్లో చాలా సక్సెస్ఫుల్గా తను ఓన్గా రన్ చేస్తున్నారు అనమాట. తన మాటల్లో కనుక ఈ యొక్క బిజినెస్ గురించి తెలుసుకుంటే సూపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనం తన పర్సనల్ లైఫ్ గురించి, తన సక్సెస్ జర్నీ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ కార్తికేయ గారు, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ అండి. ఇంటర్వ్యూ అడగగానే సో కాదనకుండా మరి మాకు ఇవ్వడం జరిగింది. నో ప్రాబ్లం అండి, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యు నో లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫ్రీడమ్ యాప్ బిజినెస్. సో ఏంటి అంటే మనం బిజినెస్ ప్రేక్షకులందరికీ కూడా బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటాం. చాలా మంచిది తెలుసు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని అండ్ మీ యొక్క సక్సెస్ జర్నీని మాతో పంచుకుంటే మాతో కలిపి మా ఆడియన్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. ఖచ్చితంగా చెప్తాను. అందుకే మేము చూస్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? సూపర్ అండి. ఐ కుడ్ సీ. సో మనం చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము. ఆ కాన్ఫిడెన్స్, ఆ యొక్క లాయల్టీ కావచ్చు తెలిసిపోతుంది. సో తన వాయిస్ అండ్ తన ప్రెజెంటేషన్ మీరు చూడొచ్చు. సూపర్ అండి. అండ్ యునో లబ్డప్ కేఫ్, ఎప్పుడైతే ఈ లబ్డప్ కేఫ్ గురించి విన్నానో నాకు ఫస్ట్ టైటిల్ అసలు ఎలా పుట్టిందని తెలుసుకోవాలని ఉంది. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్దాం. లబ్డప్ కేఫ్ అసలు మేబీ లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఒక లబ్డప్, సో హార్ట్ కి సంబంధించి. సో ఏంటి కనెక్షన్ ఏంటి అసలు? యాక్చువల్ గా ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఎక్కడ పుడతారు? హాస్పిటల్లో పుడతారు. లబ్డప్ కెఫే కూడా హాస్పిటల్లోనే పుట్టింది. అంటే హాస్పిటల్ స్టార్ట్ అయింది. అది ఇట్స్ లబ్డప్ ఇస్ అ బ్రాండ్. ఐ స్టార్టెడ్ ఇన్ బెంగళూరు. యాక్చువల్ గా బెంగళూరులో స్టార్ట్ చేసాం. దట్ ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్లో ఫస్ట్ లబ్డప్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అక్కడ నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అరే ఏ పేరు పెట్టి నేను ముందుకు వెళ్ళాలి అనేది చాలా థింక్ చేశాను. అంటే హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఇంప్రెస్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ పేషెంట్స్ కూడా ఇంప్రెస్ అవ్వాలి. అందరికి ఒక మంచి పేరు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది కదా, అదే లబ్డప్. అంటే నా ఓన్ గానే క్రియేట్ చేసి ఐ స్టార్టెడ్ లబ్డప్ కెఫే. అమేజింగ్ అండి, సూపర్. నాకు ఆ టైటిల్ అయితే బాగా నచ్చింది. చాలా మంది హాస్పిటల్ ఎంత మంది వచ్చినా కూడా ఆ లబ్డప్ కెఫే ముందు వాళ్ళు పేషెంట్స్ అయినా కూడా సెల్ఫీ తీసుకొని ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగి వెళ్తారు. అరే సీరియస్లీ ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది ఆ పేరు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఈ యొక్క కేఫ్ జర్నీ? యాక్చువల్ గా 2018-19 లో నేను నా ఫ్రెండ్ ఒక ఫ్రాంచైజీ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. దానికోసం లాట్ ఆఫ్ ఫ్రాంచైజీ చూసేసాం మొత్తం. అంటే ఎనీథింగ్, అంటే ఎన్ని ఉంటాయి అన్ని చూసాం. తర్వాత యంగ్ పీపుల్ కనిపించారు, ఒక ముగ్గురు. వాళ్ళు స్టార్ట్ చేశారు ద బుడాపెస్ట్ బేక్ హౌస్ అని. దట్ స్టార్టెడ్ ఇన్ ముంబై. వాళ్ళ మాటలు అవన్నీ వి ఇంప్రెస్డ్ ఆ టైంలో. దాని తర్వాత ఎప్పుడైతే మేము ముంబైకి వెళ్ళాము, వాట్ ఎవర్ ద చిమ్నీ కోన్స్ అంటే బుడాపెస్ట్ బేక్ హౌస్ అంటే ఇట్స్ అ హంగేరియన్ ఫుడ్. ఓకే, అది కూడా హైదరాబాద్ లో తీసుకొని రావడం సూపర్ అనిపించింది నాకు. అండ్
అందరు ఏమనుకుంటారు, ఒకటి చిన్న ప్రాజెక్ట్ ని మనం బయట స్టార్ట్ చేస్తామే అనుకుంటారు కదా. బట్ వి స్టార్టెడ్ ఇన్ ఏఎంబి మాల్. అంటే అంత కాస్ట్లీగా స్టార్ట్ చేసాం మనం. స్టార్టింగ్ హైలో పెట్టాం. దానికి ఎంత బడ్జెట్ పెట్టామంటే అంత బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది, పెట్టేశాం ఫ్రాంచైజీ. అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫ్రాంచైజీ కూడా స్టిల్ విత్ మీ. దాని తర్వాత ఇట్స్ రన్ లైక్ ఎనీథింగ్. అక్కడ నేనే ఉండి నేనే కూడా సేల్ చేసే టైం కూడా ఉంది అక్కడ. అంటే ఎలాగ సేల్ చేయాలి, ఏం చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అన్ని నేను ఓన్ గా చేసి ఒక 2 months స్టాండ్ అయ్యి పొద్దున 11కి వస్తే నైట్ 12 వరకు జరిగేది. అంటే ఫుడ్ కోర్ట్ లో ఉండేది కదా ఏ న్యూ మూవీ, అప్పుడు హై ఉండేది అప్పుడు మాకు. కాబట్టి ఆ లబ్డప్ వచ్చిన తర్వాత యాజ్ వెల్ యాజ్ కరోనా వచ్చింది. అక్కడ రెంట్స్ వచ్చేసి 2.75 lakhs per month. హ్యూజ్ రెంట్స్. అంటే ఒక 5 నెలలు 6 నెలలు బేర్ చేసాం. దాని తర్వాత కూడా దే ఆర్ నాట్ అగ్రీడ్ ఫర్ రెవెన్యూ షేరింగ్. దాని తర్వాత బై ఛాన్స్ మేము తీసేయాల్సి వచ్చింది. యాజ్ వెల్ యాజ్ నేను ఎవరినైతే ట్రస్ట్ చేసిన నా 3 people నాకు పెద్ద నచ్చలేదు. దాని తర్వాత దే నెవర్ ఇంప్లిమెంటెడ్ న్యూ థింగ్స్. వాళ్ళు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి. దాని తర్వాత వి లాస్ట్, అంటే లాస్ అని కూడా చెప్పాను. ఆ టైంలో బ్రేక్ ఈవెన్ వచ్చేసింది మాకు. విత్ ఇన్ 1.5 year నా ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను కూర్చొని చేసిన ప్రాజెక్ట్ ని మీకేమిటో బ్రేక్ ఈవెన్ బయటకు వచ్చేసాం. తర్వాత ఐ నెవర్ వాంట్ టు గో ఫర్ ఎ ఫ్రాంచైజీ. అర్థమైంది నాకు. సో ఇది సంగతి. అక్కడ పార్ట్నర్షిప్ అండ్ ఫ్రాంచైజీ రెండు నాకు కనెక్షన్ దొరకట్లేదు. యూజువల్ గా ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే రెండోది ఫ్రాంచైజీ అని విన్నా నేను. యాక్చువల్లీ 7 branches ఉన్నాయి అన్నారు అంటే నాకు ఏదో ఉంది అక్కడ, నాకు మిస్ అయింది. పెట్టే బ్రాండ్ నాదై ఉండాలి, దాంట్లో మెను నాదై ఉండాలి, దాంట్లో మొత్తం మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఏం కథ, ఇంటీరియర్ ఏంది, ఎక్స్టీరియర్స్ ఏంది, ఎలా మార్కెటింగ్ చేయాలి, మొత్తం డిసిషన్ నాదే ఉండాలి. అప్పుడు నా బ్రాండ్ ఎలా వెళ్తుంది అనేది నేను లబ్డప్ ద్వారా చూపిస్తున్నా. సూపర్ అండి. అది లబ్డప్ కెఫే. సో దట్స్ యువర్ సక్సెస్ స్టోరీ. ఓకే ఫైన్. సో అయితే మొత్తం 7 branches ఎక్కడ రన్ చేస్తున్నారు? యాక్చువల్ గా ఫస్ట్ బ్రాంచ్ ఆస్టర్ సిఎంఐ లో స్టార్ట్ చేసాం. దాని తర్వాత వి కేమ్ ఇంటూ హైదరాబాద్. యాక్చువల్ గా నెక్స్ట్ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్, అండ్ బంజారా హిల్స్ అవుట్ పేషెంట్ లో కూడా లబ్డప్ ఉంది, అండ్ నిజాంపేట్ లో ఒకటి ఎక్స్ప్రెస్, ఒకటి లబ్డప్. టోటల్ 7 branches వి స్టార్ట్. అన్ని ప్రైమ్ ఏరియాస్. నార్మల్ వెళ్ళరా అసలు? అంటే నార్మల్ అంటే నిజాంపేట్ బ్రాంచ్ కూడా నిజంగా ఎప్పుడన్నా ఫ్యూచర్ లో నాలాంటోడు కనిపించి మంచిగా ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు రా హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాను నా లబ్డప్ అనే బదులు బయటకు వెళ్ళి తిందాం మన బ్రాంచ్ ఉంది అంటే సేఫ్ ఉంటది కదా. ఏంద్రా వీడి హాస్పిటల్ పిలిచబోతున్నాడు ఫ్రాంచైజీ కోసం అనుకోకుండా. అందుకే ఐ స్టార్టెడ్ ఇన్ నిజాంపేట్. ఓకే, అమేజింగ్ అండి, గుడ్ థాట్. యాక్చువల్లీ ఎవరైతే మీరు కార్తికేయ గారిని ఫాలో అవుతున్నారో సో సింక్ మీకు అర్థం అవ్వచ్చు. సో అన్ని కూడా హాస్పిటల్స్ లోనే ఉన్నాయి. ఒకటి నిజాంపేట్ లో ఓపెన్ చేశారు. సో అందరినీ హాస్పిటల్ తీసుకెళ్తే బాగోదు కాబట్టి వి స్టార్టెడ్ హియర్. ఇక్కడికి వస్తే మీరు హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఏం కదా అనేది తెలిసిపోతుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ మీరు కాల్లో చెప్పినప్పుడు కూడా మా కెమెరా పర్సన్ పద్దు మీ హాస్పిటల్ కి మనం వెళ్ళాలంటే పద్దు అంటే నా హాస్పిటల్ ఎలా ఉంటుంది అని చెప్పి అన్నారు అనమాట. అదే కదా, అంతే కదా, ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతారు. కాబట్టి ఎవరినన్నా పిలిచేటప్పుడు కూడా అన్న హాస్పిటల్కి రండి, కాఫీ షాప్ ఓపెన్ చేసిన నెవర్. నేను ఓపెనింగ్ కూడా మీరు నమ్మరు, 1 year తర్వాత నా వైఫ్ గానీ, మా పిల్లలు గానీ, మా అమ్మ గానీ, మా డాడీ గానీ లబ్డప్ 1 year తర్వాత బెంగళూరుకి వచ్చి చూసారు. అప్పటి వరకు ఫస్ట్ ఒకసారి ఫెయిల్ ఇన్ ది సెన్స్ ఒక బ్రేక్ ఈవెన్ కి వచ్చినా కూడా నేను హాస్పిటల్ ఎవరు సిఇఓస్ ఉంటారు వాళ్ళతో రిబ్బన్ కట్ చేసి వెరీ సింపుల్. అదేదో హంగామా చేసి నేను ఫోకస్ అవ్వాలని ఉండదు నాకు. ఒక బిజినెస్ ఒక క్లారిటీగా చేస్తే ఒక రోజు ఒక పేరు వస్తుంది, ఆ పేరు చాలు మనకు అనుకుంటా, అంతే అంతే సింపుల్. అందుకే ఒక సిఇఓస్ తో ఓపెన్ చేపిచ్చేస్తాను. దాని తర్వాత అమ్మ వాళ్ళు బెంగళూరుకి వచ్చినప్పుడు చూపిస్తాం అన్నప్పుడు అది 1 year పట్టింది నాకు. సో వెరీ హ్యాపీ. మా అమ్మకి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఇప్పుడు ఈ తరం అంతా. నేను ఒక్కడనే బిజినెస్ లో ఉన్నాను. అది కూడా నేను ఒక సింపుల్ స్టోరీ చెప్తా మీకు. ప్లీజ్ చెప్పండి. నా ఎంబీఏ అయిపోయింది, అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇది. నా ఎంబీఏ అయిపోయింది. మా డాడీ అప్పుడు బడ్జెట్ దేని మీద వెళ్తామని అడిగాడు. నేను అప్పుడు స్కూల్స్ పెడదామని, ఆటోమోటివ్ పెడదామని, ట్రావెల్స్ పెడదామని మల్టిపుల్ రాసుకున్నాను. ఐ ఫెల్ట్ ఆటోమోటివ్ ఇస్ గుడ్ కదా. దాని తర్వాత మా డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు 30 lakhs అవుతుంది డాడీ లాగా అని చెప్పాను నేను. చెప్పిన అంటే మై డాడీ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు 30 లక్షలు జాబ్ చేసుకోపో అయిపోతుంది కదా,
అని చెప్పేవాడు. ఒక 10 days 15 days 1 month అయిపోయింది. నేను మా డాడీ లంచ్కి వచ్చారు, ఆడ కూర్చున్నాడు, నేను టీవీ చూసుకుంటే ఇట్లా కూర్చున్నా స్టైల్గా. మా అమ్మ వచ్చి ఫాట్ కొట్టింది నాకు చెంపకి. ఎందుకు అయ్యో? ఆ చెంపకి కొట్టి, ఇదేనా నా అనేది, ఇదే నా లైఫ్ అంటే, ఆడ మీ నాన్న ఒప్పుకోడు, ఇక్కడ నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చుంటావు, ఒక అబ్బాయి ఇలా నా పెంచేది అంటే. మా డాడీకి అప్పటి నుంచి అయ్యో పెద్ద కథ అయిపోయేలాగా ఉంది, ఇది బిజినెస్ పెట్టించే పోలే అని ఇద్దరు కలిసి పెద్ద ప్లాన్ వేసారు అయితే. దాని తర్వాత కిచెన్ లోకి వెళ్ళి అమ్మ సూపర్ అమ్మ అంటే ఇప్పుడు ఒప్పుకుంటాడు చూడు మీ డాడీ అని. దెన్ మా డాడీ స్టార్ట్ చేశాడు ఒక బ్రాంచెస్ చూసి ఐ స్టార్టెడ్ మై కార్తిక్ వీల్స్. మరి చెప్పారా తర్వాత మీ ఫాదర్ కి ప్లాన్? తెలుసు డాడీ, ఇప్పుడు కూడా తెలిసిపోతాడు డాడీకి. కాబట్టి అలా స్టార్ట్ అయింది నా బిజినెస్ కెరియర్. ఇప్పుడు 5th gear ఆటోమోటివ్ వచ్చింది, 5th gear డీటెయిలింగ్ స్టూడియో, 5th gear టైర్స్ వచ్చింది, అండ్ లబ్డబ్ కెఫే. ఓకే, నెక్స్ట్ అడగబోతున్నాను. సో కేఫ్ గురించి నెక్స్ట్ చూస్తే ఫాక్స్ టైల్ గ్రూప్ అని సరికొత్త కంపెనీ ఇంకోటి. సో అదేంటండి? అంటే యాక్చువల్ గా ఇప్పుడు లబ్డబ్ క్విక్ బ్రూ అని ఒకటి ఉంది. అంటే యాక్చువల్ గా యుఎస్ టెక్నాలజీలో మనము కామన్ గా ఏం చేస్తుంటాము, ఇది కాఫీ తీసుకొని ఎక్కడికి పడితే అక్కడ వెళ్తూ ఉంటాము, మనం కాఫీ క్యారీ చేస్తాం అంతే. నెవర్ సీట్ అండ్ వి నెవర్ వర్క్. ఇప్పుడు స్టార్ బక్స్ గానీ పెద్ద పెద్ద కాఫీ షాప్స్ ఏం చేస్తున్నాయి, వర్కింగ్ స్పేస్ ఇస్తున్నాయి. లబ్డబ్ క్విక్ బ్రూ అంటే మనకు మినిమం ప్రైస్ లో ఒక క్యాపచినో గానీ, ఒక అమెరికానో గానీ, ఒక కోల్డ్ కాఫీ గానీ మినిమం ప్రైస్ లో దొరికి అట్లా చేత్తో పట్టుకుని వెళ్ళిపోవాలి కస్టమర్ ఆటోమేటిక్ గా. ఒక కార్ లో కూర్చున్నా మన కప్ కనబడాలి, బయట తిరుగుతున్నా నడుస్తున్నా మంది కనబడాలి. అలాగా వీఆర్ ప్లాన్ ఇన్ లబ్డబ్ క్విక్ బ్రూ అని. దట్ టు అది కూడా బెంగళూరులోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 3 branches స్టార్ట్ 2-3 months లో వెళ్ళిపోతున్నాము. కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అండ్ ఇందిరానగర్ లో స్టార్ట్ చేస్తాం. అంటే అది ప్రైమ్ ఏరియాలో వర్కౌట్ అవుతుంది. అంటే వై వి వాంట్ టు పే 400 ఫర్ క్యాపచినో, వై నాట్ 99 రూపీస్ అనేది నేను చూపిస్తా కదా. సూపర్ అండి. సో అంటే ఇప్పుడు స్టార్ బక్స్ కి కాంపిటీషన్ అని కాదు, లబ్డబ్ లో ఫ్యూచర్ ఉంది అని చూపించడం అంతే. అదే నిన్న నేను పోస్ట్ చూసానండి. ఎందుకు అది పొద్దునే ఏం చూసారు, స్టార్ బక్స్ వెళ్ళిపోతుందంట త్వరలో ఇండియా నుంచి. ఓ రియల్లీ? సో బికాజ్ మీరు వచ్చారని చెప్పేమో. ద పాయింట్ వచ్చేసి హై కాస్ట్ ఉండడం, టేస్ట్ కూడా కొంచెం మారింది. అసలు నాకైతే నేను నిన్న కూడా మా ఫ్రెండ్ పిలిచింటే స్టార్ బక్స్ కి వెళ్ళాను. నెవర్ ఫీల్ స్టార్ బక్స్ కాఫీ అంతేం ఉండదు. 600 రూపీస్ చార్జ్ చేశాడు ఒక కప్. వై 600 రూపీస్ ఫర్ దట్? మనం యాక్చువల్గా ఒక స్టూడెంట్ కి అవైలబుల్ లో ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి అవైలబుల్ ఉండాలి, ఒక రిచ్ పర్సన్ కి అవైలబుల్ లో ఉండాలి. ఆ మూడింటిని లబ్డబ్ క్విక్ బ్రూ త్వరలో రాక్ చేస్తుందని అనుకుంటున్నాను. అది కూడా ఫాక్స్ టైల్ గ్రూప్ లో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ కమింగ్ విత్ లబ్డబ్ ఫార్మసీ. అది కూడా ఎక్సైటింగ్ ఉంటుంది. ఫార్మసీ దట్ ఈస్ కూడా లబ్డబ్, దట్ ఈస్ ఆల్సో లబ్డబ్ హాట్ ఫార్మసీ. ఎగ్జాక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే లబ్డబ్ ఫార్మసీ కూడా కొంచెం డిఫరెంట్ వేలో ప్లాన్ చేసాం. అది త్వరలో రివీల్ చేస్తాను నేను. ఇలాగా యాక్చువల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వై ఇట్స్ ఫాక్స్ టైల్ టెక్ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు లబ్డబ్ కావాల్సిన యాప్స్ అన్ని ఎవ్రీథింగ్ ఫాక్స్ టైల్ గ్రూప్ లోనే తయారవుతాయి. వన్స్ లబ్డబ్ ఎప్పుడైతే ఫ్రాంచైజీ ఇవ్వబోతుందో అప్పుడు ఫాక్స్ టైల్ అంటే అర్థమైంది నక్క తోక. ఇప్పుడు మీరు ఎంత బాగా చేస్తున్నారు యాంకరింగ్, మీ పేరు చెప్పి నేను అరే ఎంత బాగా నక్క తోక తొక్కావు నువ్వు, అందుకే ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నీకు యూట్యూబ్లో అంట. ఒకవేళ వాళ్ళు లబ్డబ్ ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు నక్క తోక తొక్కి రావాలి. ఆ విషయంగా నువ్వు చూస్తా, అందుకే ఇట్స్ ఫాక్స్ టైల్. అమేజింగ్ అండి, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఇంటర్వ్యూ అన్నమాట. సో ఇక నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది కెఫే, ఫస్ట్ ఎలాంటి రీసెర్చ్ చేశారు స్టార్ట్ చేయడానికి? యూజువల్ గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ పెట్టాలి అంటే ఎలాంటి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది? సో ఫస్ట్ యాక్చువల్ గా రీసెర్చ్ వచ్చేసి మన కాఫీ మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఫ్రెష్ అండ్ హానెస్ట్ వాళ్ళతో తీసుకున్నాం, వేరేస్ లవాజా వాళ్ళు చాలా బాగా సప్లై చేశారు అప్పటి వరకు. చాలా కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు, వి టుక్ వన్ గుడ్ మిషన్స్ అన్నమాట. దాని తర్వాత ఏదైనా తీసుకోండి, కాఫీ మంచిగా రావాలంటే ఒక మంచి బ్రాండ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు క్యాపచినో తాగినప్పుడు మీకు గ్యాస్ట్రిక్ కూడా వస్తుంది కొన్నిసార్లు కదా. ఎప్పుడైతే మీరు మంచి కాఫీ బీన్స్, పర్ఫెక్ట్ రోస్టింగ్, పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మీకు గ్యాస్ ట్రబుల్ రాదు కాఫీలో. అదే పర్ఫెక్ట్ బీన్స్ అంటారు. ఆ బీన్స్ కూడా మేము లవాజానే వాడతాం ప్రస్తుతానికి కూడా. వీఆర్ కమింగ్ విత్ లబ్డబ్ బీన్స్.
ఫ్యూచర్ కంపల్సరీ కాఫీ బీన్స్ లో కూడా వచ్చేస్తున్నాం. మనం ఒక కూర్గ్ అలాంటి చోటికి వెళ్ళి వి టై అప్ విత్ ద ఫార్మర్స్ అండ్ దాని తర్వాత మేమే పర్సనల్ గా రోస్ట్ చేయించుకొని వి విల్ స్టార్ట్ అవర్ బ్రాండింగ్ వెరీ సూన్. కాబట్టి ఇప్పుడు అది కూడా పక్కన పెట్టండి. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్స్ కి వెళ్తారు, హాస్పిటల్స్ కి వెళ్తారు, సీరియస్ గా చెప్పండి, ఒక శాండ్విచ్ తినాలంటే ఎక్కడి నుంచి వాడు తీసిస్తాడు మీకు? కొంచెం ప్రిపేర్ అయిపోయి తీసి అంతే. వాడు ఏంది డిస్ప్లే కౌంటర్ లో నుంచి అది తీసి అది హీట్ చేసి మీకు ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ. లబ్డబ్ లో అది ఇంపాసిబుల్. మీరు ఎగ్జాంపుల్ గా స్పినాచ్ అండ్ కార్న్ శాండ్విచ్ కానీ, పన్నీర్ టిక్కా శాండ్విచ్ కానీ, చికెన్ టిక్కా శాండ్విచ్ కానీ, ఎనీథింగ్ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము ప్రిపేర్ చేసి ఫ్రెష్ బ్రెడ్ తో ఫ్రెష్ అన్ని యూజ్ చేసి ఇస్తాం కదా. బట్ అక్కడ కూడా నాకు ఒక పాయింట్ వచ్చింది. స్టార్టింగ్ లో నాకు ఒక ఎక్కడ తెప్పించుకోవాలి, ఏం తెప్పించుకోవాలి ఏమీ తెలియదు. ఐ టై అప్ విత్ వెండర్స్. అది బిగ్గెస్ట్ తప్పు మనం చేసేది. ఎక్కడ తెలుసా? ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటాడు, ఇంకో మేనేజర్ ఉంటాడు. అరే నువ్వు పాలు ఇక్కడ నుంచి చెప్పు, కాఫీ బీన్స్ ఇక్కడ నుంచి చెప్పు, పన్నీర్ ఇక్కడ నుంచి చెప్పు, రైస్ ఇక్కడ నుంచి చెప్పు అని ఒక అతనికి అలాట్ చేస్తే వాడు పోయి వాళ్ళకి చెప్పి టైం కి రాకోకుండా చాలా ఇబ్బంది ఫేస్ చేశారు స్టార్టింగ్ లో నేను. తర్వాత దెర్ ఇస్ ఎ యాప్ కాల్డ్ జొమాటో హైపర్ ప్యూర్. జొమాటో వాళ్ళది హైపర్ ప్యూర్ అనే యాప్ ఉంది. ఆల్ అండర్ వన్ రూఫ్. మీరు ఈ రోజు నైట్ ఇలా కూర్చొని చేస్తే పొద్దున కల్లా వాడు డెలివర్ చేస్తాడు. నేను మన లబ్డబ్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ 2 days వి ఆర్డర్ జొమాటో హైపర్ ప్యూర్. ఏ వెండర్ తో సంబంధం లేదు, నేను ఏ వెండర్ తో కాల్ చేసి మాట్లాడను. ఎవ్రీథింగ్ నా కాఫీ షాప్ కి ప్రతి ఒక్కటి మాక్సిమం జొమాటోలో దొరికిపోతాయి, హైపర్ ప్యూర్ లో దొరికిపోతాయి కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే జొమాటో హైపర్ ప్యూర్ లో మన చాయిస్ ఉంటది, ఏది కొనాలి ఏది ఎలాగాని అది నేనే సెలెక్ట్ చేస్తా. నేను మేనేజర్ కి కూడా ఆ యాప్ ఇవ్వను. ఎందుకంటే మా పాప వచ్చి ఇక్కడ తింటే హ్యాపీగా ఉండాలి, ఇతరుల పిల్లలు వచ్చి తిన్నా కూడా హ్యాపీగా ఉండాలి. అది లబ్డబ్ అంటే. ఇంకొకటి హాస్పిటల్లో చాలా చాలా నీట్ గా మెయింటైన్ చేయాలి. వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అయితే పేషెన్స్ అయి వస్తారు, వాళ్ళు ఫుడ్ దొరక్క మన దగ్గరకు వస్తారు, మనం కూడా వాళ్ళని పేషెన్స్ చేస్తే మనకి ఏం లాభం? ఇంకా చాలా తప్పది. కాబట్టి ఎవ్రీ 2 days ఆర్డర్ పెడతా నేను. అంటే నేను మంత్లీ డంప్ చేయడము, మంత్లీ వేయడం కాదు. ఎవ్రీ 2 days లబ్డబ్ బిల్ ఆర్డర్ హైపర్ ప్యూర్ లో. అంటే నేను ప్రతి ఒక్క మీట్ దగ్గర నుంచి A to Z ఫ్రెష్ ఉండాలి నాకు. అలానే స్టార్ట్ చేశా లబ్డబ్. ఇంత రీసెర్చ్ తో లబ్డబ్ ఇప్పుడు కూర్చొని నేనే హ్యాపీగా ఆర్డర్ చేస్తూ ప్రజలందరూ హ్యాపీగా ఉండేలాగా చేయడం కారణం అదే. డైలీ నాకు లబ్డబ్ లో బెంగళూరు నుంచి ఇక్కడ వరకు ఒక 1000 బిల్స్ ఉంటాయి. బెంగళూరు ఒక 7 branches లో 1000 బిల్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆర్ వెరీ హ్యాపీ. గ్రేట్. అది నాకు కావాలి ఫైనల్ డే. అమేజింగ్. అది సో సొంతంగా స్టార్ట్ చేయాలంటే ఇంతటి రీసెర్చ్ చేస్తే గానీ సో ది బెస్ట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది మనం చూసినట్టయితే ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుందండి? ఇది 600 square feet. 600 square feet. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఒక కెఫే ఓపెన్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఇంటీరియర్స్ మన ఇష్టం ఉంటుంది, ప్లేస్ మేజర్ రోల్, అడ్వాన్సెస్ అవన్నీ కలిపి నాకు తెలిసి 20 to 30 lakhs లో క్లోజ్ చేయొచ్చు కాఫీ షాప్. ఓకే, 20 lakhs to 30. చాలా ఎక్కువేమో కదా? చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఎగ్జాంపుల్ గా 20 to 30 lakhs కాదు, ఇప్పుడు ఒక కాఫీ షాప్ ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద కాఫీ షాప్స్ పెట్టాలి అంటే 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అయిన కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఎనీథింగ్ ఇప్పుడు థర్డ్ వేవ్ క్రియేట్ చేయాలన్నా కూడా మినిమం 70, 80, 90 ఈజీగా అవుతుంది, వాళ్ళకి 1 crore దాకా అవుతుంది. కాబట్టి కాఫీ షాప్ కి ఒక మిషన్ ఎగ్జాంపుల్ గా తగ్గట్టు చూసుకుంటే ఒక కాఫీ మిషన్ 4.5 lakhs ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉంటాయి లోపల ఇన్వెస్ట్మెంట్స్. కాబట్టి ఒకటి పెట్టాలంటే ఒక ఫర్నిచర్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు కూర్చుంటున్నారంటే 1 hour ఇక్కడ కూర్చుంటే కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, చాలా కంఫర్టబుల్ గా. అందుకు మనం ఏ సెలెక్ట్ చేసినా ఒక లాంగ్ టర్మ్ లో సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం పెట్టుబడి అటు ఇటు అయినా కూడా 20 to 30 lakhs లో ఒక కాఫీ షాప్ ఫినిష్ చేయొచ్చు. వేరేస్ ఇప్పుడు మనము లబ్డబ్ ఫిగ్ బ్రూ తో వస్తున్నాం కదా, అది 5 to 10 lakhs లో అయిపోతుంది. అది త్వరగా అయిపోతుంది. అంటే దానికి స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. స్పేస్ 10 into 10, 10 into 20, 200 square feet, 100 square feet లో వీల్ కెన్ ఫిక్స్ ఇట్. సూపర్, చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కెఫే స్టార్ట్ చేయడానికి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది ఏంటి? FSSAI లైసెన్స్ కంపల్సరీ, అది ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. అది ఆ 2 కంపల్సరీ ఉండాలి మనం లైసెన్స్ తీసుకొని. జిఎస్టీ కామన్, జిఎస్టీ అంటే ఇప్పుడు జిఎస్టీ తీసుకోవాలి. ఇంకొకటి ఒక కెఫే స్టార్ట్ చేసే ముందు మన మోటో తెలుసుకోవాలి. అంటే రేపు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ ఫండింగ్ అవసరం లేదు, నేనే 7 కాఫీ షాప్స్ పెట్టాను కాబట్టి నేను LLPకి వెళ్ళా, లిమిటెడ్ లయబిలిటీకి వెళ్ళిపోయాను. నేను లేదు
నాకు ఫండర్స్ అవసరం అంటే యూ వాంట్ గో ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే. అప్పుడు మీరు ఎప్పుడైనా ఫండింగ్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. వేరే ఎల్ఎల్పికి మనం అలా ఫండింగ్ వెళ్ళలేము. ఇప్పుడు రేపు పొద్దున ల్యాప్టాప్ ఫండింగ్ వెళ్ళాలన్నా మీ వాంట్ చేంజ్ ఇంటూ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ దెన్ గో ఆన్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ లైసెన్స్ తో కంపల్సరీ తీసుకొని మనం పర్టికులర్ గా లైసెన్స్ ఎవ్రీ అంటే ఒక 1 year అయిపోక ముందే 3 months ముందే రెన్యువల్ చేయించుకొని పర్ఫెక్ట్ గా ఉండాలి. లైసెన్స్ లో ట్రేడ్ లైసెన్స్ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకుంటే లేబర్ లైసెన్స్ కానీ ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడ అప్లై చేసుకున్నారు మీరు? ఆన్లైన్ త్రూ. యాక్చువల్ గా బై ఛాన్స్ మై వైఫ్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి అవన్నీ తను చూసేసుకుంటారు అకౌంట్స్ అవన్నీ. అందుకే ఫాక్స్టైల్ గ్రూప్ పెట్టా. మదర్ ఏమో ఫుల్ సపోర్ట్ అక్కడ నుంచి చెంప దెబ్బతో. ఇంకొకటి నా బెంగళూరు స్టార్టెడ్ కూడా మా ఫ్రెండ్ కూడా అమ్మాయే, తనే చూపించింది నాకు ఈ ల్యాప్టాప్ దారి కూడా తనే వేసినదే నిజంగా. అంటే నాకు ఒక నిజంగా చెప్పాలంటే ఒక బ్యాక్ బోన్ అనేది అమ్మాయిలు ఉన్నారు నా లైఫ్ లో. ఇప్పుడు నా పాప పుట్టిన తర్వాత కూడా నా లైఫ్ టర్న్ ఉంది. పెద్ద పాప చిన్న పాప కూడా శ్రీవల్లి దాని పేరు. రీల్ చేసింది స్కంద ఇస్ వెరీ క్విక్. బట్ నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. సో మరి మీ డాడీకి చెప్పండి. సో గిఫ్ట్ అయితే నాకు ఇవ్వలేదు, మరి ఎవరు సెలెక్ట్ చేశారు? ఖచ్చితంగా పంపిస్తా గిఫ్ట్. ఇది యాక్చువల్లీ మా సిస్టర్ చెప్పేవారు అనమాట చిన్నప్పుడు, నేను నేర్చుకున్నాను. ఓహో సూపర్. సో ఏం చదువుతున్నారండి పిల్లలు ఇద్దరు? పిల్లలు ఒక పాప పెద్ద పాప 4th standard అండ్ చిన్న పాప ఇప్పుడు 3 years అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి? లైక్ అంటే స్కంద స్టార్ట్ చేసినప్పుడు నేను యాక్చువల్లీ ఆంటర్ప్రినర్ కార్తిక్ యూట్యూబ్ ఇది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాన్న ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి, ఇలా కాదని చెప్పేది. అప్పుడు అవునా స్కంద అనేసి తన విధంగా కొన్ని చెప్తుంటే నేను. తర్వాత ఇప్పుడు చూడు ఆ రోజు ఇలా కదా అలా కదా నాలాగా నేను చేస్తేనే ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు అంటే షీల్ బి వెరీ హ్యాపీ. అంటే వాళ్ళకి చిన్న పిల్లలకి ఇప్పుడు ఏముంది యూట్యూబ్ కానీ ఇవన్నీ ప్యాషన్. అరే మా డాడీ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతున్నారంటే ఇంకా హౌ దే విల్ ఫీల్ హ్యాపీలీ. ఐ థింక్ చాలా తక్కువ టైంలోనే మీరు 4 months జస్ట్ 4 months టైంలోనే ఫిక్స్ స్టార్ట్ ఇచ్చేసాం మనం. సూపర్ అండి, మీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ద స్టాక్ మార్కెట్ కూడా ఫటాఫట్ అసలు ఫటాఫట్ అది స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంకా అసలు ఆపే వాళ్ళు లేరు మనకి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇంకా డబ్బులు వస్తాయంటే కావాలి కదా. ఇంకొకటి చాలా మటుకు ఇన్స్టాగ్రామ్ లో మనం చేసేది కానీ ఏదైనా కూడా నేను చాలా తక్కువ మాట్లాడతా, డైరెక్ట్ గా మాట్లాడతా. ఎగ్జాక్ట్లీ, నేను బోర్ కొట్టను, డైరెక్ట్ టాపిక్. ఇంకొకటి మాక్సిమం నా రా వీడియోసే ఉంటాయి. దాన్ని ఎడిటింగ్ చేపించి ఇది చేపించి అది చేపించి నేను పెట్టలేదు ఇంతవరకు. కాబట్టి ఏమైతుందంటే నాకు ఆ రోజు నైట్ ప్రిపేర్ అవుతాను, మార్నింగ్ ఒక ఫోన్ తీసుకుంటాను, జస్ట్ ఐ రికార్డ్ లైక్ దిస్, మీ కార్తిక్ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాం అలా చెప్పేస్తాను అంతే. అంటే ఇప్పుడు నేను షేర్స్ ఏవైతే చేస్తున్నానో ఇప్పుడు నేను ఈక్విటీ లాంగ్ టర్మే మాట్లాడుతున్నా ప్రస్తుతానికి. కాబట్టి ఎందుకంటే దానిలో చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే యూత్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? క్విక్ మనీ కావాలి. క్విక్ మనీ ఎక్కడ వస్తుంది? F&O వస్తుంది, ఫ్యూచర్ ఆప్షన్స్ లో. ఈ రోజు నువ్వు 1000 రూపీస్ ఇక్కడ పెడితే నీకు ₹1,00,000 కనిపిస్తే ఎట్లుంటుంది? సూపర్ అనుకుంటారు. బట్ వాళ్ళకి కావాల్సిన నీ దగ్గర ఉన్న 1000 రూపీస్ అనేది మనం మర్చిపోతాం ఆ సెకండ్. కాబట్టి ఈజీ మనీకి అలవాటు పడతాం కదా మనం. కాబట్టి F&O లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ F&O తప్పని చెప్పాను నేను. F&O చేయాలి అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి అంట. అది నేర్చుకోండి, పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాతే దాంట్లో స్టెప్ అవ్వండి. అరే ఎవరో కాల్ ఇస్తున్నారని కొనేస్తాం అనుకోండి, దెబ్బతింటాం. అట్లా లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది. కాబట్టి అందరూ కూడా గుడ్డిగా కార్తికేయ గారిని నమ్మేసి, అయ్యో అలా కూడా చెప్పను, నేను కింద కూడా నీట్ గా పెడతాను. మీరు రీసెర్చ్ చేసి నేను చెప్పిన ఏ స్టాక్స్ అయితే కొనండి. లేదు, ఇంత కాన్ఫిడెంట్ గా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీరు పెడుతున్నారంటే ఆబ్వియస్లీ రీసెర్చ్ చేసి ఖచ్చితంగా నేను చేసి పెడతా. కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలుగుతున్నారు 100% చేసి. మరీ తెలియని వాళ్ళకి ఓకే కదా, మిమ్మల్ని మెస్సి చేయొచ్చు, బట్ మీ స్టడీ కూడా మీ స్టడీ చేసుకోవడం అనేది మంచిది. అంటే రేపు పొద్దున ఒక ఎగ్జాంపుల్ గా ₹1,00,000 నుంచి 3 లక్షలు అయితే కార్తిక్ గుర్తొస్తాడు. ₹1,00,000ది 50,000 కంటే కింద వెళ్ళదు, జీరోకి అయితే వెళ్ళదు. 50,000 వెళ్ళినప్పుడు కార్తిక్ ఏంది ఇలాంటిది ఇచ్చాడు అనుకోకూడదు కదా. మరి అప్పుడు ఒకవేళ సపోజ్ అలా జరిగినప్పుడు అప్పుడు నేనేం చెప్తానంటే, దానికి కూడా ఒక పాయింట్ ఉంది. మీరు ఒకే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు ఎప్పుడు. మల్టిపుల్ గా మన పోర్ట్ఫోలియో అనేది మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటాయి, మన పోర్ట్ఫోలియో ఉంటుంది. అవన్నీ ఒక ₹1,00,000 10 షేర్లుగా డివైడ్ చేయండి, 10 స్టాక్స్ కొనండి. దాంతో అన్ని ఒకటే దాంట్లో గుమ్మరిస్తే అది ఒకటి తగ్గిపోతుంది ఆబ్వియస్లీ. ఒక డివైడెడ్ ఎప్పుడైతే డివైడ్ చేసి కొంటారో అప్పుడు ఒకటి పోయినా ఇంకొకటి పోతూనే ఉంటుంది. అంటే ఫైనల్ గా ఖచ్చితంగా ప్రాఫిట్ లో ఉంటాం. ఎగ్జాక్ట్లీ, అదనేది నేర్చుకోవాలి. ఓకే.
సూపర్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది కేఫే, లైసెన్స్ లని తీసుకున్నారు. ఇక రా మెటీరియల్ కూడా మీరు ఆన్లైన్ లోనే తీసుకున్నారు. ఎవ్రీథింగ్. సో మరంతా చేయడం, ప్రిపేర్ చేయడం అంతా ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఎట్లా దానికి సంబంధించి ఎటువంటి వెరైటీస్ మీ దగ్గర ఉన్నాయి? యాక్చువల్గా నేను మాక్సిమం లబ్డబ్ చూస్తే మనకు డార్జిలింగ్ అక్కడ ఉన్న చెఫ్సే ప్రిఫర్ చేస్తాను. తీసుకొని వచ్చాము అక్కడి నుంచి. ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో, నాతో 2021 నుంచి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే లబ్డబ్ స్టార్ట్ చేసానో అక్కడి నుంచి వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. కాబట్టి వి విల్ సిట్ అండ్ ప్రిపేర్ లైక్ వి స్టార్ట్ విత్ మన కాంటినెంటల్ గానీ, చైనీస్ గానీ, ఓరియంటల్ గానీ స్టార్ట్ చేసాం. అంటే యూ విల్ గెట్ పిజ్జా, పాస్తా, ఇన్ హాస్పిటల్స్ యూ విల్ గెట్ ఫ్రైడ్ రైస్, ఎవ్రీథింగ్. అంటే ఒక మంచి, ఇంకొకటి కూడా, ఒక సూప్ అడిగితే నార్మల్ గా మనము సూప్ ప్యాకెట్ కట్ చేసి హాట్ వాటర్ లో వేసి ఇచ్చే సమస్య లేదు. కొరియాండర్ సూప్ అంటే కొరియాండర్ సూప్ ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే ఇస్తాం మేము. చికెన్ సూప్ అంటే చికెన్ సూప్ ప్రిపేర్ చేసే ఇస్తాం. కాబట్టి ఎవ్రీథింగ్ ఆర్గానిక్ వేలోనే వెళ్తున్నాం. బట్ ఆర్గానిక్ అని చెప్పేసి ఆ పేరుతో డబ్బులు కొట్టేయట్లేదు, బట్ జెన్యూన్ గా వెళ్తున్నాం. ప్రైసెస్ కూడా అంత హెవీగా లేవు. హాస్పిటల్లో హెవీగా పెట్టను నేను. ఎందుకంటే ఒక నార్మల్ గా వచ్చి గ్రాప్ చేసుకుని వెళ్ళేటప్పుడు మాకు స్టార్ బక్స్ అవసరం లేదు, లబ్డబ్ జాలనే ప్రైస్ లో పెడుతున్నాం మేము. అంటే నార్మల్ మ్యాన్ వస్తాడు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, చాలా ఉంటారు, అందరికి అందుబాటులో ఉండేదే లబ్డబ్. అమేజింగ్, సూపర్. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్. సో ఏ బిజినెస్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. మరి మీ మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు, ఏంటి? అంటే బేసికలీ ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, హాస్పిటల్స్ కి మార్కెటింగ్ అవసరం లేదు. మార్కెటింగ్ జీరో. అవును. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూడడానికి 100 మంది వస్తుంటారు. నా కాన్సన్ట్రేషన్ ఆ వ్యక్తి కాదు, ఆ 100 మంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మన ఇద్దరం పోయి సమ్ ఎక్స్ని చూడడానికి వెళ్తాం, ఐసీయూలో రానివ్వరు, ఒక 1 అవర్ తర్వాత వదులుతామంటారు. వేర్ వి సిట్ చెప్పండి? కాఫీ షాప్. దానికి పబ్లిసిటీ చేస్తే అవసరమా? మనకు నీడ్ అంతే. వాళ్ళకు నో నీడ్ మార్కెటింగ్. లబ్డబ్ కి నో నీడ్ దగ్గర మనకు నీడ్ ఉండేదే లబ్డబ్. కూర్చొని కాఫీ తాగేసి వచ్చేస్తాం. దానికి పబ్లిసిటీ జీరో. సూపర్. సో అయితే ఇట్లా మీరు కాలేజెస్ లో కూడా పెడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వీఆర్ కమింగ్ ఇన్ కాలేజ్ ఆల్సో, బట్ మినిమల్ ప్రైస్ లో ఉండాలి కాలేజెస్ లో. ఖచ్చితంగా మంచి కాలేజ్ డెఫినెట్లీ నా దగ్గరికి వస్తే డెఫినెట్లీ విల్ గో అండ్ రెడీ టు కీప్. మంచి కాలేజెస్ లో మంచి హైజీన్ ఫుడ్ ఇవ్వడానికి వీఆర్ రెడీ ఆల్వేస్. ఓకే, సూపర్. సో మరి మీ యొక్క మన ఫ్రీడమ్ యాప్ అనేది ఫినాన్షియల్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చెప్పాను కదా, చార్టెడ్ అకౌంటెంట్ గా మా వైఫ్ చూసుకుంటుంది. బట్ కమింగ్ టు ద ప్రాఫిట్స్, లాసెస్, ఫ్రాంక్లీ స్పీకింగ్ మళ్ళీ చెప్తున్నాను నేను ఓపెన్ గా, లబ్డబ్ పెట్టినప్పటి నుంచి నేను లాస్ట్ లో అయితే లేను. ఫస్ట్ డే నుంచి ఐ మీన్ ప్రాఫిట్. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు లబ్డబ్ లో నేను ప్రాఫిట్ లోనే ఉన్నాను తప్ప లాస్ట్ లో అయితే లేను. దట్స్ అ గాడ్ గ్రేస్ అనొచ్చు, మనం చెప్పిన చోటు పెట్టిన చోటు అనొచ్చు, మనం మెయింటెనెన్స్ అవ్వచ్చు, కస్టమర్స్ మనకు నమ్మి ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు నిజంగా కస్టమర్స్ కి కూడా హ్యాట్స్ ఆఫ్. అమేజింగ్, సూపర్. సో కార్తికేయ గారు, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మరి అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, యూత్, సో వాళ్ళందరికీ బిజినెస్ చేయాలనుకుంటే ఏం చెప్తారో చెప్పండి. నేను ఎగ్జాంపుల్ కాఫీ బిజినెస్ మాట్లాడితే వెరీ గుడ్ స్కోప్ అండి. కాఫీ మార్కెట్ అనేది మీకు కాఫీ షాప్ మార్కెట్, ఫ్రాంచైజ్ ఇస్తారా అందరికి? ఫ్రాంచైజీ ఖచ్చితంగా నాలాగా ఎవరన్నా కనిపిస్తే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎక్స్ట్రాడినరీగా డిసిప్లైన్ గా ఉండి, ఒక దగ్గర మన అమ్మా నాన్నతో తెచ్చిన డబ్బుని నేను పర్ఫెక్ట్ గా పెట్టుకొని మళ్ళీ అమ్మ వాళ్ళకి రిటర్న్ ఇచ్చే వాళ్ళు నాకు కనిపించి, డిసిప్లైన్ గా కాఫీ షాప్ మెయింటైన్ చేసి, అంటే నాతో పాటు ఒక హ్యాండ్ కలవాలి అంటే ఆ హ్యాండ్ పర్ఫెక్ట్ ఉండాలి అనుకుంటాను నేను. ఎగ్జాక్ట్లీ. ఆ పర్ఫెక్ట్ హ్యాండ్ దొరికినప్పుడు నేను ఎందుకు వదులుకుంటా చెప్పండి? అంతే కదా, ఇంపాసిబుల్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఫ్రాంచైజీ. అతనికి ఆ స్కోప్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి, నీతో నేను ఉన్నాను అనే థాట్ ఉంటే నడిపిస్తే ఎందుకు ఇవ్వను? నేనే హ్యాపీగా చూసుకొని పర్ఫెక్ట్ గా రోజు నేను పోయి మానిటర్ చేస్తూ కూడా ఉంటాను కాబట్టి డెఫినెట్లీ ఇవ్వగలుగుతాను నేను. సూపర్, సూపర్. సో నెక్స్ట్ అప్కమింగ్ యూత్ కి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అప్కమింగ్ యూత్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది తప్పు చేసేది ఎక్కడ అంటే ఫాస్ట్ మనీ. సీరియస్ గా చెప్తున్నాను, ఎప్పుడు ఫాస్ట్ మనీని ఎంకరేజ్ చేయొద్దు. నాకు ఈ రోజే కోటీశ్వర్లు అయిపోవాలి, 1 year లో కరోడ్పతి అయిపోవాలి, అవన్నీ వద్దు. మనకు ఒక ప్రాపర్ బిజినెస్ చేస్తే ఇట్ టేక్స్ టైం. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి బిజినెస్ మనం రన్ చేస్తే ఇట్ టేక్స్ టైం. అప్పుడే మనకు ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతాయి.
అంతేగాని నాకు బిజినెస్ లో 1,00,000 రూపాయలు వస్తుంది, రేపు 10 కోట్ల రూపాయలు పెట్టాలి అని బెట్టింగ్ యాప్ లో పెడితే మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకునేది పోతుంది ఎలాగ అవుతుంది. కాబట్టి కొన్ని ఫేక్ యాప్స్ కి దీనికి దూరం ఉండండి. బిజినెస్ అంటే మనం చేసే బిజినెస్ కానీ ఇతరులు రన్ చేసే బిజినెస్ కాదు. దానిలో పోగొట్టుకోవద్దండి. నేను చాలా మంది నేను చెప్తున్నాకి, నేను ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటి నుంచి నాకు 10 కంపెనీస్ మెసేజ్ చేసి ఉంటాయి, మీరు చేస్తారా, 1,00,000 రూపాయలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తామని. ఐ నెవర్ డిడ్ ఇట్. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత కష్టపడి వచ్చానో. నా కష్టం ముందు నేను వీళ్ళకి కూడా చెప్తుంటా, మా పిల్లలకు కూడా, అరే ఇది కాదురా కష్టం, నేను 2011 నుంచి 2013 లో పడిన కష్టం తెలిస్తే ఏడుస్తారు మీరు. అంత కష్టంలో నేను పైకి వస్తూ ఉంటే ఈ రోజు మన అదే డబ్బుని సంపాదించి బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకొని ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఫాస్ట్ ఎర్న్ మనీ వద్దు మనకు. సో గైస్, స్టడీ విన్ ద రేస్ అంతే. సో గైస్, డోంట్ యూస్ ఎనీ బెట్టింగ్ యాప్స్ అనమాట. అసలు ఎంటర్టైన్ చేయొద్దు అనమాట. నెక్స్ట్, సో ఏది 11 to 17th ఏదో అంటున్నారు. 2011 యాక్చువల్ గా కాన్సెప్ట్ వచ్చేసి కార్తిక్ వీల్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఇప్పటి వరకు కొంతమందికి తెలుసు, ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది. నేను ఒక షాప్ షటర్ ఉంటుంది, నేను ఎనికి ఒక రూమ్ లో 2 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు నేను మా డాడీని అడిగితే బయట సింగిల్ బెడ్రూమ్ తీసేవాడు. ఒక కార్తిక్ వీల్స్ అనే షటర్ లో షటర్ వెనక్కి నేను ఒక 2 సంవత్సరాలు ఉన్నా. అంటే అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే బిజినెస్ చేయడం. ఎందుకంటే ఆ రూమ్ రెంట్ కూడా నేను కడతానో లేదో అనే థాట్ లో ఉన్నా టైంలో. అంటే అరే డాడీ ఎక్కడ పంపించాడు ఇంత డబ్బు, మనం ఏమైనా మిస్ చేస్తున్నామా, ఇబ్బంది పెడతామేమో డాడీని ఫ్యూచర్ లో, మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ బిజినెస్ చేసుకోవాలా, ఎన్నో థాట్స్ నాకు అప్పుడు. లిటరలీ ఒక విషయం అయితే చెప్తాను నేను, నేను చాలా సార్లు నేను కన్నీళ్ళు కూడా పెట్టుకున్నా ఆ విషయంలో. అంటే యాక్చువల్ గా ఏంటంటే 2011-12 టైం లో అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ బండి వస్తే డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బే ఇంపార్టెంట్ నాకు కదా. ప్రతిరోజు మా పిల్లలు 2 వర్క్ చేస్తారు నా దగ్గర, పోయి అక్కడ మీల్స్ కొనేవాళ్ళు. 20 రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ లో ప్లాస్టిక్ కవర్ లో ఒక అప్పడము, ఒక దాల్, ఇంత రైస్ ఇచ్చేవాళ్ళు. సీరియస్లీ ఒక రోజు నాతో 20 రూపాయలే ఉన్నాయి. 20 రూపాయలే ఉన్నాయి. మా అమ్మని అడిగితే పంపిస్తుంది, మా అన్న వాళ్ళని అడిగితే ఇస్తారు, మా తమ్ముడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు కౌశిక్. కానీ నాకెందుకో మొహమాటంగా అవన్నీ నాకు గలీజ్ అనిపించింది. ఏంది ఇది, మా ఫ్రెండ్స్ అవినాష్ అందరూ ఎంతో మంది ఉన్నారు, సూపర్ ఇస్తారు. కానీ ఆ టైంలో నేను వాళ్ళకి పిలిచి, రే నాకు మీల్స్ తెచ్చిస్తావా అంటే, అన్న ఎందుకన్నా నాతో డబ్బులు ఉన్నాయన్నా, నిన్ననే శాలరీ ఇచ్చారంటే, అరే కాదురా నాయనా, నువ్వు రోజు తింటున్నావు, దాని టేస్ట్ నేను చూడొద్దా, పోయి తేప నోరు మూసుకొని అని చెప్తే అక్కడి నుంచి తీసుకొని వస్తే ఒక ఆకు వేసుకొని అన్నం తిని, అలాంటి లైఫ్ లో నుంచి కార్తిక్ ఇక్కడికి వచ్చాడంటే జస్ట్ బికాస్ ఆఫ్ డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ అండ్ 100% చెప్తున్నాను, మంచిగా డిసిప్లిన్ గా మనం ఉంటేనే పైకి వస్తాం. లేదు అనే విషయంలో ఇంపాసిబుల్ బ్రో, నవ్ డేస్ చాలా ఇంపాసిబుల్. కాబట్టి మన ఓల్డ్ డేస్ ఎలా ఉన్నాయి కాదు, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఆ డేస్ నుంచే వచ్చింటామని అర్థం చేసుకోవాలి. ఆ డేస్ లో మనము ఏదో పొగరుగా ఈగోగా మా నాన్నకి ఇంతుంది అంతుంది అనుకుంటే కార్తిక్ ఈ స్టేజ్ లో మీ ముందర ఉండే వాళ్ళు కాదు, మీరు అట్లా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కూడా కాదు. సూపర్ అండి, సో ఇన్స్పైరింగ్ అన్నమాట. సో దట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ ఫేజ్ అనుకోవచ్చు. బ్యాడ్ ఫేజ్ కూడా కాదు, అలాంటివి ఉంటే ఇలా వస్తాం అంతే. అలాంటివి లేకపోతే ఇలా రాలేం కదా. ఎప్పుడైనా కష్టం ముందే పడాలి, తర్వాత కాదు. కార్తిక్ అనే లైఫ్ లో కష్టం కార్తిక్ ముందే పడ్డాడు, తర్వాత ఎప్పుడు పడదలుచుకోలేదు, పడడు కూడా. అమేజింగ్ అండి. సో ఇక మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. అది యాక్చువల్ గా నాకు స్కంద పుట్టినప్పుడు ప్రపోజల్స్ అంటే అంత సిగ్గుపడేసరికి నాకు అర్థం కాలేదు. స్కంద పుట్టినప్పుడు పెద్ద పాప సూపర్ లైఫ్, అంటే శ్రీవల్లి పుట్టినప్పుడు కూడా సూపర్ లైఫ్ ఆబ్వియస్లీ. అంటే స్కంద పుట్టిన తర్వాత నాకు తెలిసి అసలు ఒక దేవతలాగా నా లైఫ్ లో వచ్చింది అది. అంటే దానికి కారణం మా వైఫ్ కూడా, షీ ఈజ్ ఆల్సో వెరీ నైస్. నాకు చాలా సపోర్ట్ చేసింది తను కూడా. అండ్ మెయిన్లీ నా ఫ్రెండ్స్, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, 1 2 3 4 5 6 7 8 9 10 అంతే, వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళతో ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటా, ఎప్పుడు జెన్యూన్ గా ఉంటా. అంటే ఆ చిన్న సర్కిల్ చాలా అంట నేను లైఫ్ లో. ఇప్పుడు ఫోన్ చేస్తే అరే ఐఎమ్ కమింగ్ అనేవాడు ఉంటే చాలు, 100 మంది అవసరం లేదు. వస్తారా, ఎప్పుడు వస్తానో తెలీదు, నేను వస్తాలే అనేవాడు వద్దు మనకు. అరే ఇక్కడ ఉన్నా వస్తున్నావా, అరే ఐఎమ్ కమింగ్ మామా అనేవాడు ఒక్కడున్నా చాలు లైఫ్ లో.
అలాంటి వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దెమ్. కాబట్టి హ్యాపీగా లైఫ్ సాగుతుంది. ఇంకొక విషయం చెప్పాలి యూత్ కి, మనం బిజినెస్ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా ఎదురైతాయి బ్రో. అంటే పబ్బింగ్ అలవాటు అవుతుంది, ఒక ఫేస్ అది, అమ్మాయిలు పబ్బింగ్ పేకాటలు ఇవి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని నీ చుట్టే ఉంటాయి. ఎందుకంటే నువ్వు బిజినెస్ లో ఉన్నావు, నీతో డబ్బు ఉంది కదా. నువ్వేమనుకోవాలంటే నేను బిజినెస్ లో ఉన్నావు కాబట్టి చుట్టూ ఉన్నాయి, నేను బిజినెస్ లో లేకపోతే చుట్టూ ఉండవు కదా. కాబట్టి ఉన్నా లేకపోయినా నేనేంది అని ఉంటే అదే బిజినెస్. కాబట్టి నీ బిజినెస్ నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ లాగా ఉండాలి మనం అంతే అంతే లైఫ్ లో. ఒకటే మాట, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే ఇతరులకు చెప్పేది కాదు, నువ్వు నీకు నువ్వు చెప్పుకో. కార్తీక్ నీ బిజినెస్ ఎంత, నువ్వంతా, ఇవన్నీ వద్దు, దీనిలో జోలికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండవు అనే యూత్ ఖచ్చితంగా గట్టిగా చెప్తే 100% సక్సెస్ అవుతాడు. సూపర్ సూపర్. సో ఇక ప్రస్తుతం మనం చూసినట్లయితే కాంపిటీషన్, ప్రతి బ్రాండ్ కి కాంపిటీషన్స్ చాలా చాలా ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క కాంపిటీషన్ వరల్డ్ లో ఎలా తట్టుకొని పైకి వెళ్ళాలి అంటే, సో బిజినెస్ సంబంధించి మీరేం ఫాలో అయ్యారు, ఏం చెప్తారు? కాంపిటీషన్ అనేది చాలా చాలా ఉంది. మెయిన్లీ మన వాళ్ళతో ఎక్కువ ఉంటది. మనం ఎక్కడైనా క్లిక్ అవుతున్నామంటే సెకండ్ షాప్ పక్కన వచ్చేస్తుంది ఆటోమేటిక్, అరే వీని దాంట్లో ఉంది అని. కానీ నేను చెప్పే లాజిక్ ఒకసారి వినండి. ఎగ్జాంపుల్ గా మనం ఒక జూబ్లీహిల్స్ లో ఉన్నాం. సింపుల్ లాజిక్. నేను ఒక మన ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి దానికి ఒక 10 లక్షలు పెట్టాం చాలు. మన దగ్గర స్టఫ్ ఏంది, మన చెఫ్ సూపరు, మన ఫుడ్ సూపరు, కొంచెం ఇంటీరియర్స్ కి కొంచెం అంతో ఇంతో ఖర్చు పెట్టాం, బట్ నీట్ గా ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే వీళ్ళిద్దరిది సూపర్ నడుస్తుంది కదా, వీళ్ళకంటే సూపర్ ఇంటీరియర్స్ పెడదాము అంటారు. వాళ్ళు అక్కడ ఎక్కడ మిస్ అయ్యారు, సూపర్ చెఫ్ దగ్గర మిస్ అయ్యాడు, సూపర్ ఫుడ్ దగ్గర మిస్ అయ్యాడు. వాడి కాన్సన్ట్రేషన్ ఏంది, వీళ్ళకంటే సూపర్ ఇంటీరియర్ పెట్టేసినాడు. ఇంకో అతను ఏం చేసినాడు, అరే వానికంటే ఇంటీరియర్ మంచిగా పెట్టి అంబియన్స్ ఇంకా క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కాబట్టి మన ఇద్దరు లాజిక్ వాళ్ళిద్దరు ఫాలో అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మనతో కూడా వాళ్ళతో ఉన్న డబ్బు ఉంది కానీ మనము పెట్టదలుచుకోలేదు. అంతే. ఒక కరోనా లాంటి ఫేస్ వస్తుంది, వాళ్ళిద్దరు 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు, మనం వెళ్ళము. ఎందుకు చెప్పనా, మనం ఇలాంటి ఫేస్ వచ్చినా కూడా డబ్బులు దాచుకుంటాం రెంట్లు కట్టడానికి, శాలరీస్ ఇవ్వడానికి. సో ఈ ప్లానింగ్ కూడా యూత్ కి చాలా ఇంపార్టెంట్. సో బ్యాకప్ ప్లానింగ్. ఒక 10 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి 5 లక్షలు బ్యాకప్ చేసుకుని నీకు నువ్వు. అంతేగాని నీతో 10 లక్షలు ఉన్నప్పుడు 10 లక్షలు పెడితే నీ బ్యాకప్ ఎవరు, నువ్వే ప్రశ్నించుకోవాలి అది. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ యూత్ కి. అందరు ఏం చేస్తారు, మా నాన్న 30 లక్షలు ఉంది 30 లక్షలు పెట్టేద్దాం కాదు. డాడీ నేను 15 lakhs బిజినెస్ చేస్తా, 15 lakhs నీతో పెట్టుకో, ఎప్పుడైనా కష్టకాలంలో నేను తీసుకుంటా. లేదంటే ఆ 15 lakhs అవసరమే లేదు, నేనే ఇచ్చే టైం నీకు వస్తుంది. ఈ రెండు చెప్పి ఒక యూత్ బయటికి రమ్మని చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళ మీద శబాస్ రా బిడ్డ నువ్వు వెళ్ళి చేసుకో బిజినెస్ అనే థాట్ లో ఉంటారు. కాబట్టి ఇవన్నీ చేస్తేనే మంచి లైఫ్ ఉంటుంది. అది సంగతి. సో మనం కూడా చెప్తూ ఉంటాం కదా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మినిమం ఒక 6 months వరకు అయినా డబ్బులు పెట్టుకోవాలి. సో దెన్ ఓన్లీ ఎంటర్ అయితేనే బెటర్. ఎందుకంటే చెప్పలేం బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో, చాలా కష్టం. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఇంకా చాలా కష్టం. ఇంకొకటి యాక్చువల్ గా కాంపిటేటివ్ వరల్డ్ లో కూడా మన బిజినెస్ చూసింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండాలి. ఎలా అంటే ఒక కాఫీ షాప్ మనది, కాఫీ షాప్ లో మీరు గమనించండి ఏముంటాయి, పేస్ట్రీస్ పెట్టింటాడు, డెజర్ట్స్ పెట్టింటాడు, కాఫీ ఇస్తాడు, డిజర్ట్స్ కూడాను. అండ్ అవి నమ్మలేని ప్రైస్ అన్నమాట, 300, 400, 500. ఎందుకు దానికి? సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ నేనేం చెప్తున్నా అంటే వీళ్ళు అంబియన్స్ ని అమ్ముతున్నారు, డెజర్ట్స్ ని దానిలో నమ్మట్లే వీళ్ళు. అక్కడ ఒక కాస్టింగ్, జూబ్లీహిల్స్ లో ఒక స్టోర్ పెట్టాలంటే 3-4 లక్షలు అవుతుంది, అది అమ్ముతున్నాడు. అడ్వాన్స్ లేయాలంటే దానికి ఎక్కువ అవుతుంది, అది అమ్ముతున్నాడు. ఇవన్నీ ఎలా అమ్ముతాడు, జస్ట్ డెజర్ట్ లో అమ్మాలి. అప్పుడు మనకి ఏమనుకుంటాం, కాస్ట్ పెరిగే కొద్దీ ఏమన్నా ఉంటుందేమో అనుకుంటాం. తింటే కానీ తెలియదు ఆల్రెడీ తిన్నాం కదా, ఇంత ప్రైస్ ఎందుకు పెట్టామని. ఒక పేస్ట్రీకి ఒక ½ kg కేకే వచ్చేస్తుంది. ½ kg కరెక్ట్ ఫీల్ లైక్ దట్ అన్నమాట. సో కానీ తప్పనిసరిగా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది మనము. అంటే మీరు గర్ల్ ఫ్రెండ్స్ తో పోయినప్పుడు ఇలా తినాల్సి వస్తుంది కాబట్టి. సో మీరే చెప్పాలి మీ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ ఇంతకు సిగ్గుపడ్డారు అడగగానే నేను. సో యా, ఎలా ఉండేవారు మీరు కాలేజ్ డేస్ లో అండ్ ఎవ్రీథింగ్? కాలేజ్ డేస్ లో సూపర్ ఉండేవాడిని. నేను సిఆర్ గా ఎక్కువ కాలేజ్ అంటే 10th క్లాస్ వరకు క్లాస్ రిప్రజెంట్, 10th వరకు ఎస్పీఎల్ గా స్కూల్ ఎక్స్ట్రాడినరీ గా చేశాను నేను. ఇక్కడ క్లాస్ రిప్రజెంటేటివ్ గా చేశాను. బట్ అలా చేసేటప్పుడు ఏం తెలుస్తుంది తెలుసా, మనకు స్కిల్స్ ఆటోమేటిక్ అదే నేర్పిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక క్లాస్ ని మెయింటైన్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, నాకు నచ్చిన వాళ్ళు
ఎంతో మంది ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళతో కూడా ఇలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి. వాళ్ళందరూ క్లాస్ వద్దన్నప్పుడు నేను మా మేడం చెప్తాను, మేడం మీరు క్లాస్ వద్దన్నారు అంటే ఓకే కార్తిక్ నో ప్రాబ్లం. అలా కూడా ఎలా మాట్లాడాలో కూడా నేర్పించిన నాకు కాలేజే. ఇంకా అప్పుడు ఇంకా కోఎడ్యుకేషన్ కాబట్టి అమ్మాయిలు అలా అలా టీ షాప్స్, అప్పుడు క్యాంటీన్స్ ఉంటాయి మనకి. అప్పుడు స్టార్ బక్స్ ఇవన్నీ లేవు 2009 to 11లో. కాబట్టి ఉన్నప్పుడు వీ కెన్ గెట్ టుగెదర్, హ్యాపీగా ఎంజాయ్ చేసాం. బట్ కమింగ్ టు ఫ్రెండ్స్, రూమ్మేట్స్, నాకు మంచి గ్యాంగ్ ఉండేది రూమ్మేట్స్ లో. ఇప్పుడు చాలా అందరూ మంచిగా సెటిల్ అయిపోయారు. ఒకరు కస్టమ్స్, ఒకరు ఐపీఎస్, ఒకరు ఎక్సైజ్, ఒకరు హైదరాబాద్ కమిషనర్, మన ఇది జిహెచ్ఎంసీ కమిషనర్, అందరు చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. సూపర్. ఇక్కడ కూడా ఇలాగ ఉన్నప్పుడు మన చుట్టూ ఫేస్ ఉంటుంది చూసారా, వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లో. నాకు నిజంగా దేవుని దయ వల్ల మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు నాకు పార్ట్నర్స్ లేరు సింపుల్ గా కదా, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నాకు ఒక టీం ఉండాలి కదా, ఆబ్వియస్లీ కదా. ఆ టీం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఒక సతీష్ గాని, ఒక ప్రమోద్ గాని, ఒక అనుదీప్ గాని, ఒక విన్ను గాని, ఇట్లా ఒక టీం ఉంటది నాకు. వీళ్ళందరూ 7 బ్రాంచెస్ యొక్క మేనేజర్స్. సూపర్. అసలు కార్తిక్ ఎలాగో వాళ్ళలో చూడొచ్చు మీరు. అంటే ఎట్లా ట్రైన్ చేశారు వాళ్ళందరినీ? వాళ్ళు రావడం నార్మల్ గానే వస్తారు, ఒక 1 year ఉంటే అలా మారిపోతారు. కాబట్టి అలా మారే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. గుడ్ గుడ్. అవును, అంతే కదా. కార్తిక్ లాగా మారాలి అంటే మన బాస్ లాగా మేము ఉండాలి అనే థాట్ కూడా వాళ్ళకి ఉండాలి కదా. నాకేంటంటే నా దగ్గర వచ్చిన వాడు ఎక్కడ పోయినా బ్రతుకుతానని నా ఫీలింగ్. అమేజింగ్. అదైతే నేను నమ్ముతా. సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేది ఏంటిది? దేన్ని చూసి మీరు మోటివేట్ అవుతూ ఉంటారు? నేను యాక్చువల్గా నాకు నేను ఎప్పుడు మోటివేట్ అవ్వడం ఏంటంటే, ఎక్కడికైనా మీతో మాట్లాడాలన్న ఎగ్జాంపుల్గా మీ ఇంటర్వ్యూ ఉంది, నేను ఫస్ట్ ఒక అద్దం ముందు నిలబడి నాకు నేను చెప్పుకుంటా. అంటే మీకు ఆలోచించవచ్చు, అక్కడ ఏంది ఒక అద్దం ముందు నేను ఒకరితో మాట్లాడుతున్నానంటే వాడు చాలా టిపికల్, అది నేనే. ఏం తప్పున్నా చెప్పేసేవాడు, అది నేనే. కాబట్టి ఎప్పుడైనా మనం ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడాలి అంటే అది అద్దం ముందే. ఎగ్జాక్ట్లీ. నేను బాగా నమ్ముతాను. మేనిఫెస్టేషన్ కూడా కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. సో ముందే మీరు మేనిఫెస్ట్ చేసుకొని చేసుకుంటా. నేను మేనిఫెస్టేషన్ ఎలా అంటే, నా 5 years తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అంతే. మేనిఫెస్టేషన్ చాలా విధంగా ఉంటది. అరే నేను బిలీనియర్ అయిపోవాలి, నా ఇంటి ముందు 10 రేంజ్ రోవర్లు ఉండాలి అనుకోవడం కాదు. నువ్వు బిలీనియర్ అవ్వాలన్నా, నువ్వు 10 రేంజ్ రోవర్లు ఉండాలన్నా, నీ మేనిఫెస్టేషన్ ఎలా ఉన్నా నీ ప్రవర్తన కూడా అలానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అది ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ మీరు అనుకున్నారనుకోండి, దానికి మించిన శక్తి ఏది లేదు. సూపర్ సూపర్. అది చూసారా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారంటే నన్ను నేనే తానే అని చెప్పి నెక్స్ట్ లెవెల్. అదే కదా కాన్ఫిడెన్స్ అంటే, నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి సో ఒక 3 members ది బెస్ట్ వీళ్ళు అంటే లైఫ్ లో ఎవరి పేర్లు చెప్తారు? ఎవరు ఉంటారు? పేర్లు అంటే ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్, వైఫ్, నా టీమ్, అండ్ యాస్టర్ లో ఎవరి ద్వారా అయితే నేను స్టార్ట్ చేశానో తను హేమ, అండ్ నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అవినాష్. ఈజ్ వెరీ నైస్, అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి లైఫ్ లో. ఒకటే ఫ్రెండ్ అంటే ఒకటే అన్నను ఫ్రెండ్, బట్ బెస్ట్. అండ్ ఫైనలీ నా తమ్ముడు కౌశిక్, నాకు చాలా ఇష్టం. మేము విన్నాం కౌశిక్ గారి గురించి. సో స్టాక్ మార్కెట్ లో తోపు అంటే కదా, బాగా చేస్తాడు వాడు. ఎఫ్ఎన్ఓ చాలా, ఇప్పుడు ఎఫ్ఎన్ఓ వద్దంట కదా, వాడు ఎఫ్ఎన్ఓనే చేస్తాడు. ఎందుకంటే వాడు నేర్చుకొని చేశాడు కాబట్టి ఈజ్ రాకింగ్. సూపర్ సూపర్ అండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు కదా, ఈరోజు మన ఛానల్లో కూడా సో ది బెస్ట్ 5 stocks అంటే ఏమైనా చెప్పొచ్చు కదా మా ఆడియన్స్? స్టాక్స్ చెప్పాలా? చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా దీని గురించి మనం మాట్లాడదాం నీట్గా. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు 2 భయాలు ఉంటాయి స్టాక్ మార్కెట్ లో. మీరు కూడా స్టాక్ మార్కెట్ చేస్తారా? మీరు చేస్తానంటే నేను ఒకటి చెప్తా మీకు. మీరు కొనిన వెంటనే స్టాక్ తగ్గుతుంది, అవును. మీరు అమ్మిన వెంటనే స్టాక్ పెరుగుతుంది, అవును. ఈ 2 ప్రతి ఒక్కరు ఫేస్ చేసింటారు లైఫ్ లో. మీరు కొనిన టైమింగ్ వేరు తప్పు, మీరు అమ్మే టైమింగ్ తప్పు. ఆ 2 నేర్చుకున్న వాడే స్టాక్ మార్కెట్ లో రాణిస్తాడు. ఓకే, అంతే కదా, సింపుల్. దానికి కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఒక 5 రూపాయలు పెరగడానే నీ హార్ట్ ఇట్లా కొట్టుకుంటుంది. అరే నాకు 1000 రూపీస్ వచ్చింది, చాలా తీద్దామా. కానీ అది కొనని ముందు నువ్వేమనుకుంటావు తెలుసా? నేను 10 ఏళ్ళు పెడదాంలే స్టాక్, ఒక 5 ఏళ్ళు ఉంచుదాంలే అనుకుంటావు. ఓ 1000 రూపీస్ పెరగగానే 1000 జాలని అనుకుంటావు. అంత చేంజ్ చేస్తారు స్టాక్ మార్కెట్. అసలు ఒక మనిషిలాగా మనం ఉండాలి అంటే
ఉంటే అప్పుడే స్టాక్ మార్కెట్ పర్ఫెక్ట్ ఉంటుంది తప్ప స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆడుకుంటుంది ఒక. అండ్ స్టాక్స్ వచ్చేసి ఐటీసీ, సిడిఎస్ఎల్ అండ్ మన ఆన్వర్డ్ టెక్ అని ఒకటి ఉంటుంది, దాని మీద కూడా మల్టీ బ్యాగర్, యూడిఎస్ అని ఉంటుంది, అది కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్. దాంతో పాటు నేను చిన్న చిన్న స్టాక్స్ చెప్తాను, కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అది ఫ్యూచరిస్టిక్ గా ఉండాలన్నప్పుడు ఒక నీలా ఇన్ఫ్రా అని ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది స్టాక్. ఇలాగ కొన్ని స్టాక్స్ నేను చెప్తూనే ఉంటాను ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. అంటే ఒక పెనీ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కోట్లు పోయేది అంటారు. అరే ఒక ₹1,00,000 ఉంటే ఒక 10,000 పెట్టేసి అది ₹1,00,000 అయినా కూడా ఆశ్చర్యం లేదు. బై ఇట్ ఈస్ పెనీ స్టాక్. ఇంకా కమింగ్ టు మనకు ఇది కూడా మన బిట్ కాయిన్, క్రిప్టో. సో ఇప్పుడు క్రిప్టో గురించి కూడా నేను చెప్పబోతున్నాను. చెప్పండి. నెక్స్ట్ ఛానల్లో కూడా క్రిప్టో స్టార్ట్ చేస్తాను నేను, ఏ కాయిన్స్ తీసుకోవాలి. బట్ ఏదైనా తీసుకోండి, సో వాటి మీద కూడా ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఫుల్ నాలెడ్జ్. ఏదైతే మనం క్రిప్టో చేసినా, స్టాక్ మార్కెట్ చేసినా, స్టాక్ మార్కెట్ లో పెన్నీ స్టాక్స్ మెయిన్ గా చేసినా మినిమం పెడదాం, మాక్సిమం వద్దు దయచేసి. ఒక ₹1,00,000 ఉన్నప్పుడు 10,000 పెట్టి వదిలేద్దాం. 10,000 పైన మనకు ఫరక్ పడదు కదా. ఆ రోజుట్లో 10,000 పెట్టిన బిట్ కాయిన్ ఈ రోజు ఎంత అయింది? కోట్లైన్లా. ఆ రోజు ₹1,00,000 పెట్టి బిట్ కాయిన్ జీరో అంటే ₹1,00,000 పోగొట్టుకుంటారా? ఎగ్జాక్ట్లీ. అది ఆలోచించాలి మనం. ఎప్పుడైనా పెన్నీ స్టాక్స్ పెట్టినా, ఈ స్టాక్స్ ఇది బిట్ కాయిన్స్ కొన్నా, క్రిప్టో కాయిన్స్ కొన్నా మినిమం ఇన్వెస్ట్మెంట్ తో పెట్టేద్దాం. అంటే అది నాకు పనికి రాదు ఇన్వెస్ట్మెంట్ అనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో రోజు నువ్వు కరోడ్పతి అవుతారు. ఓకే, ఆ స్టేజ్కి వెళ్తాం. సూపర్. దాని గురించి కూడా ఛానల్లో మన ఆంటర్‌ప్రెన్యూర్ కార్తిక్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది తను చెప్పారు, బట్ మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. సో మేము ఎవరం బాధ్యం కాదు, అసలు కాదు. అండ్ ఇంకొక విషయం, సో మీరు కనుక స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఫ్రీడమ్ యాప్లో కూడా సెపరేట్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడే వెళ్ళి కోర్సెస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఫాలో అవ్వచ్చు మన ఛానల్ని అండ్ కార్తికేయ గారిని కూడా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజెస్. లైఫ్లో ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి అందరికి. సో మోస్ట్ ఈ ఛాలెంజ్ చాలా కష్టమైంది నాకు అన్న ఏదైనా ఫేస్ ఉందా అండి? చాలా ఉన్నాయి ఫేసెస్. యాక్చువల్గా ఇప్పుడు మనీ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు ఒక బిజినెస్ పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. అవును. ఒక 10 బ్రాంచెస్ లో మనీ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ఒక కరోనా లాంటి ఫేస్ లో మనీ రొటేషన్ ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అసలు డిజాస్టర్ అది. అవును. ఎవరు ఊహించలేదు అలా వస్తుందని. ఆ మనీ రొటేషన్ ఆగినప్పుడు మనం థింక్ చేయాల్సినది మన ఫ్యామిలీ గురించి కాదు. ఇఫ్ వి ఆర్ ద ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్స్ ఆ రంగంలో ఉంటే మనం ఫ్యామిలీ గురించి థింక్ చేసుకోవచ్చు. మనం థింక్ చేయాల్సినది ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి, ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. కాబట్టి నేను కరోనా టైంలో కూడా సీరియస్ గా చెప్తున్నా, అందరికీ ఫుల్ సాలరీస్ ఇచ్చా. అమేజింగ్, సూపర్. కాబట్టి ఎప్పుడైతే మనం బిజినెస్ రొటేషన్ లో హాట్ ఫేస్ వస్తుందేమో ఫ్యూచర్ లో అని తెలుసుకునే ముందు దానికంటూ ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవాలి. దాంట్లో ప్రతి మంత్ తీసి పెట్టుకుంటా ఉండాలి. దాన్ని మనం పట్టించుకోకూడదు. ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ వచ్చినప్పుడు అది ఓపెన్ చేయాలి. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. సో అదే చేశారు మీరు? ఖచ్చితంగా చేశారు. అమేజింగ్, సూపర్. దట్స్ కాల్డ్ డిసిప్లిన్ అన్నమాట. అందుకనే ఎంటర్‌ప్రెన్యూర్ కార్తికేయ అని పెట్టుకున్నారు. సో అనిపించుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ ఫ్రీ టైంలో ఐ విల్ గో ఫర్ ఎ వాక్. మాది మంచి కమ్యూనిటీ, హిల్ కౌంటీ, ప్రశాంతమైన కమ్యూనిటీ. హ్యాపీగా నేను వాక్ చేస్తూ ప్రశాంతంగా. నాకు కార్స్ అంటే చాలా ఇష్టం. కార్స్ మంచిగా కొంటాను. బైక్స్ అంటే ఇష్టము కాబట్టి హ్యార్లీ ఉంది మనతో. అలా 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 నడుపుతూ ఒక ప్యాషనేట్ గా ఒక అంటే జీవించాలి లైఫ్, ఒకటే లైఫ్, హ్యాపీగా ఉండాలి. అట్లని డౌన్ టు అర్త్ గా ఉంటా. అంటే ఇది అది కాదు. ఇంకా ఫ్రీ టైంలో మనం చెప్పాను, నేను ఫాక్స్టైల్ గ్రూప్ లో ఒక ఆర్ఫనైజర్స్ కి మొత్తం ట్రస్ట్ కూడా ఫామ్ చేస్తున్నాం. లాస్ట్ మంత్ వి డిడ్ ఒక 150 packs ఫర్ ఇన్ క్యాన్సర్ హాస్పిటల్ ఫుడ్ సప్లై. కాబట్టి అది కూడా చేస్తూ ఇంకా ఒక ప్యాషనేట్ లైఫ్ జీవించాలి. అంటే అరే హ్యాపీగా ఎంజాయ్ చేసాం రా లైఫ్ చాలా అనేలాగా ఉండాలి ఒక టైంలో. అలాంటి లైఫ్ ఉంటే చాలు అని నా మనస్ఫూర్తిగా, ఒక మనశ్శాంతితో ప్రశాంతంగా చాలు. కార్తికేయ గారు, సో మీ మొబైల్ నేను ఇందాక చూసాను అనమాట. డిఫరెంట్ గా ఉంది ఏంటండి అసలు ఇది? ఇంకేంటి ఇది? యాక్చువల్గా ట్యాంక్ 3 Pro అని యుఎస్ నుంచి తెప్పించాను నేను. ఓకే. అండ్ దీంట్లో చాలా 700 grams ఉంటుంది. అది 700 grams ఉంటుంది. దీంట్లో యాక్చువల్గా మీరు గమనిస్తే వి హ్యావ్ ఎ ప్రొజెక్టర్.
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఇట్లా ఏదైనా సినిమా పెట్టి ఇలా పెట్టుకొని మన ఇద్దరం చూడొచ్చు, అంత క్లారిటీ వస్తుంది. దీంట్లో బ్యాటరీ కూడా 23,800 mAh ఉంటుంది. 23,000 అంటే ఒక మనం వాడలేదు అనుకోండి 15 రోజుల్లో అదే నెల రోజులు వస్తుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇట్స్ క్యాంపింగ్ లైట్. అంటే మనం క్యాంప్స్ కి వెళ్తాము, టెంట్ వేసుకొని పడుకుంటాం, అక్కడ చీకటి ఉంటుంది. ఈ క్యాంప్ లైట్ ఇట్లా ఆన్ పెడితే పొద్దున వరకు మీరు అసలు బ్యాటరీ ఆగిపోతే ఏం కాదు, మనకు అక్కడ భయం ఉండదు. దీంట్లో ఇంకా ఎగ్జాంపుల్ గా మనం వాడచ్చు. అంటే చాలా టూల్స్ ఉంటాయి. అండర్ వాటర్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు, ఇంకా చాలా టూల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. మన ఇప్పుడు ఫ్లాష్ లైట్ చూడండి, ఎగ్జాంపుల్ ఒకసారి వేసి చూపిస్తాను. అంత హ్యూజ్ ఉంటుంది, చాలా హ్యూజ్ ఉంటుంది. ఇంకా అది కాకోకుండా మనము ఎగ్జాంపుల్గా ఇప్పుడు సైరన్స్ కానీ ఇవన్నీ సూపర్ వాడచ్చు దీంట్లో. ఇప్పుడు వార్నింగ్ సైరన్స్ ఎగ్జాంపుల్ ఊరే పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు అంబులెన్స్ అనుకోండి, సీ ద సౌండ్ ఒకసారి. అంటే ఇంకా ఎనీ సౌండ్ మనం ఎక్స్ట్రాడినరీగా వాడుకోవచ్చు ఇది. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు నచ్చింది దీంట్లో కెమెరా. 200 మెగాపిక్సెల్ అని ఇచ్చాడు కానీ అంత వర్కౌట్ అయితే కాదు కెమెరా. బట్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు మీరు చీకట్లో ఉన్నారనుకోండి, మీకు ఫోటో తీసాను అనుకోండి, సూపర్ వస్తుంది వితౌట్ లైట్ ఫోటో తీసి అంత క్లారిటీ వస్తుంది. అంటే నైట్ విజన్ కెమెరా సూపర్ ఉంటుంది దీంట్లో. అంటే మబ్బులో ఫోటో తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎవరిదన్నా, మనం నీట్గా వచ్చేస్తుంది. ఇంకా అంటే ఇది రగ్గడ్ ఫోన్ అంటారు దీన్ని, రగ్గడ్ ఫోన్. అంటే రగ్గడ్ ఉంటేనే మనిషి వాడాలి ఇది. అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్ వాడినప్పుడు ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను నేను, చెప్పండి. బెల్ట్ వేసుకొని ప్యాంట్లో పెట్టుకుంటే ఓకే, లేకపోతే ప్యాంట్ ఉడిపోతుంది. అంత బరువు ఉందన్నమాట. 700 grams ఫోన్ అది, బట్ చాలా బాగుంటుంది. ఎందుకు కొనాలనుకున్నారు దీన్ని? నేను రగ్గడ్ కాబట్టి నా దగ్గర రగ్గడ్ ఉండాలి. మన ఇండియాలో ఉన్నాయి మొబైల్స్ ఇవి. ఇండియాలో యాక్చువల్గా యూఎస్ నుంచి తెప్పించా, ఇండియాలో చాలా తక్కువ మంది వాడతారు ఇవి. అవును, నేనైతే ఫస్ట్ టైమే చూస్తాను, నేను చూడలేదు ఇప్పుడు. నేను అందుకే మన కెమెరామ్యాన్కి ఏమంటున్నానంటే దీనికి మంచి స్టాండ్ కావాలి అడుగుతున్నా. అదే ఇందాక నుంచి మొబైల్కి రాగానే ఒక స్టాండ్ కావాలని ఉంటే ఏం నాకు అర్థం కదా. సూపర్, అసలు వీడియోస్ తీయడాకేమో అనుకున్నా నేను. సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ గురించి మనం రీసెంట్ గా కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఫెస్టివల్స్ ఉంటాయో ఆ టైంలో తగ్గుతుంది, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది అన్నట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు. సో అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ కాయిన్స్. నాకైతే నేనైతే చాలా సార్లు గమనించాను, మీరు గమనించండి, లాస్ట్ టైం కూడా హ్యూజ్ గా పడే టైంలో బిట్ కాయిన్ పెరుగుతుంది. స్టాక్స్ ఎక్కువ క్రాష్ అయ్యే టైంలో బిట్ కాయిన్ ఒక రేంజ్ వచ్చినప్పుడే స్టాక్స్ పడిపోతాయి. ఎందుకంటే అందరి ఇంట్రెస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బిట్ కాయిన్ ఎలా కొనాలి, బిట్ కాయిన్ లో డాజీ కాయిన్ ఏంది, షీబు ఈను ఏంది, ఎన్నో కాయిన్స్, లానా, ఆల్టో కాయిన్స్, ఎన్ని కాయిన్స్ వస్తున్నాయంటే అన్ని కాయిన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇండియాలో కూడా బిట్ కాయిన్స్ అవన్నీ కొనడానికి ఒక పర్ఫెక్ట్ యాప్ అయితే లేదు. వజీరెక్స్ ఉండేది, అది మన ఏదో కోర్టు కేసు నడుస్తుంది ఇప్పుడు దాన్ని. అంటే ఎంతో మంది డబ్బు దాంట్లో స్ట్రక్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి ఏది పర్ఫెక్ట్ యాప్ ఏది అంటే యుఎస్ లో ఉండేలా పర్ఫెక్ట్ యాప్ అసలు లేదు. యుఎస్ లో అయితే కొంచెం లైసెన్స్డ్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఏ యాప్ యూజ్ చేయాలి, దానికి ఫ్యూచర్ లో వాడు ఏమన్నా మూసేసుకుంటే ఎవడు బాధ్యత అనేది కూడా దే కాంట్ డిసైడ్. రేపు పొద్దున నేను ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నాం, మనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు యుఎస్ లో ఉంటాడు, మీరు ఒక 40 అండి, నేను ఒక 40 వేస్తే 80 లక్షలు కొట్టి బిట్ కాయిన్ కొనమని చెప్దాం. వాడు వచ్చినప్పుడు ఇచ్చాడో ఏదో రూపంలో పంపించడము డాలర్స్ ఎట్లా చేద్దాం అనుకోండి, వాడు కొంటాడు ఒక బిట్ కాయిన్. మన ఫైనల్ డే ఒక 5-10 ఏళ్ళ తర్వాత 20 కోట్లు అవుతుంది అనుకోండి బిట్ కాయిన్. మన ఇద్దరం ఫోన్ చేస్తాం, ఎవడరా నువ్వు అంటే ఏం చేయాలి. కాబట్టి ఇలాంటి దానిలో ఇన్వెస్ట్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నా, మినిమం పోయినా పర్లే అనేటివే చేయాలి, అంతే తప్ప ఎంత అంటే అంత పెట్టేస్తే మాత్రం ఇరుక్కపోతాం. ఇంకొకటి కూడా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు యాప్స్ ఉన్నాయి కదా, కొత్త కొత్త యాప్స్ వస్తున్నాయి బ్రో. అసలు దానికి ఎలా ట్రస్ట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారంటే మీరు నమ్ముతారా, మావన్నీ కాల్స్ 20% రీచ్ అవుతాయి, మావన్నీ కాల్స్ 10% ఖచ్చితంగా డైలీ మా యాప్ లో జాయిన్ అవ్వండి, మాకి ఇక్కడ డిపాజిట్ చేయండి. అన్ని ఫేక్ యాప్స్, లక్షలు కొట్టకపోతున్నారు ఇట్లా ఫేక్ యాప్స్ లో. మన ఇండియాలో స్టాక్ మార్కెట్ ఫేక్ యాప్స్ అయితే బీభత్సంగా పెరిగింది.
అందుకే ఫాస్ట్ మనీ వద్దు, స్లోనే ముద్దు, అంతే. బెస్ట్ యాప్స్ అంటే అప్ స్టాక్స్ ఉంది, కైట్ ఉంది, జీరోదా ఉంది, మన కైట్, ఏంజల్, మళ్ళీ వచ్చేసి చాలా ఉన్నాయి. ఇంకా ఇలా ఈ 3 సూపర్. ఇంకా ఇవి హ్యాపీగా వాడుకోవచ్చు కదా మనం. ఇంకా ఆల్ఫా ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. జీరోదా సూపర్ స్టార్, సూపర్ హ్యాపీ, నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఫ్రెండ్లీగా ఉంటుంది మంచిగా. ఇప్పుడు సూపర్. ఇంకా చాలు, దీనికి మించిన యాప్స్ మనం కొత్త వచ్చే కొద్దీ వాళ్ళు ఎలా వస్తారు? ఇప్పుడు ఈ ఫోన్ ₹1,00,000 రా బాబు అన్నప్పుడు ఇదే ఫోన్ క్రియేట్ చేసి 10,000 అంటే పిచ్చి కుక్కలాగా పోతా అంటారు, నాకు 10,000 ఫోన్ అని. కానీ ఈ ఫోన్ లోపల చూస్తే ఏముండదని ఎవరికి తెలియదు. అలాంటి యాప్స్ ఏదైనా పర్ఫెక్ట్ యాప్స్నే నమ్మండి. ఏది పడితే అది, నాకు డబ్బు ఈరోజు రాత్రి పడుకుంటే పొద్దున కోటీశ్వరుడు అవుతారంటే ఉన్న డబ్బు పోతుంది. చాలా మంది లాస్ అయినారు బ్రో. స్టాక్ మార్కెట్ లో కూడా ఎన్నెన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. ఈ స్కామ్స్ అన్ని హరికట్టాలంటే ఎవ్రీ సెకండ్ మనం అలర్ట్గా ఉండాలి. ఈ కాలంలో అయితే చాలా అలర్ట్గా ఉండాలి. అందుకే ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా మా పాపతో కూడా చెప్తుంటా. ఎందుకంటే రేపు పొద్దున చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియాలి ఇవన్నీ. మన చిన్నప్పుడు ఇవన్నీ ఉండేటివా? ఇప్పుడు ఫోన్స్ వచ్చినాక, ఇన్ని యాప్స్ వచ్చినాక ఒక లింక్ కొడితే బ్యాంక్ అకౌంట్ తో మర్జ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ ఎగిరిపోయే టైం ఇది. కాబట్టి ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత మనం ఎలా ఉండాలంటే ఇంకా అసలు ప్రతిరోజు అలర్ట్ లేకపోతే ఈ కాలం బ్రతకలేం మనం. అసలు చాలా టఫ్ డేస్ ఇవన్నీ, నిజంగా చెప్తాను. ఇంకా పోను ఎలా ఉంటాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఇప్పుడు. ఇంకా ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే సింపుల్ లాజిక్. ఫ్యూచర్లో యూత్కి పర్ఫెక్ట్ చెప్తున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని షాప్ ఉండదు, లేని బిజినెస్ ఉండదు, లేని వరల్డే ఉండదు. సో యాంకర్స్ కూడా ఉండరు. కాబట్టి కాన్సన్ట్రేట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఎలా అవసరం అవుతామో అది నేర్చుకుందాం. అంటే దానికి మనం అవసరం పడాలి, అప్పుడే మనల్ని తీసుకుంటారు. మనము దాని అవసరానికి పడలేదు కదా, ఏం చేస్తుందిలే అని అంటే మాత్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కొట్టుకోబోతుంది లైఫ్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి యూత్కి, అందరూ అప్పట్లో మీ నాన్న కుక్కట్పల్లిలో ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ మెయిన్ రోడ్లో ఇచ్చింటే 100 కోట్లు వచ్చేవి అని మన నాన్న అంట. రేపు పొద్దున మన పిల్లలు ఏమంటారు తెలుసా? నాన్న నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టలేదు, నువ్వు మిలియన్స్ ఫాలోవర్స్ ఎందుకు తెచ్చుకోలేదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఒకటే ఛానల్ పెట్టావు, 10 ఛానల్స్ పెట్టిండొచ్చు కదా అని రేపు పొద్దున మన పిల్లలు అడుగుతారు. కాబట్టి మీలో ఉన్న కంటెంట్ని బయటికి తీసుకొని రండి. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, మీరు దాన్ని ఆలోచించి నా టాలెంట్ ఇది అని అందరితో షేర్ చేయండి. ఒకవేళ మీ కంటెంట్ పర్ఫెక్ట్ అయితే లైక్ చేయడానికి, ఫాలో చేయడానికి, షేర్ చేయడానికి కోట్ల జనాలు ఉన్నారు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. సో బయటికి వచ్చి మీ టాలెంట్ని చూపియండి, ఎక్కడో కూర్చోవద్దండి. నెక్స్ట్ లెవెల్ అంతే కదా. సో ఎందుకు టాలెంట్ని దాచుకోవడం. సో మీరు కూడా మొదలు పెట్టేసేయండి. సో దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. సో మనం రీసెంట్గా అవినాష్ గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ప్లే అయ్యే టైంకి అది కూడా ప్లే అయిపోతుంది. కాబట్టి ముందైనా వెనకైనా సరే తర్వాత వెళ్ళి ఖచ్చితంగా మన ఛానల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మంచి వీడియోస్ చేసామన్నమాట. సో చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? అంతే, ఇంకా పెండింగ్ ఏం లేదు. సో ఆల్ ది బెస్ట్ టు యూ. మీ యొక్క బ్రాంచెస్ ఇట్లాగే బాగా పైకి వెళ్ళాలని చెప్పి, అండ్ ఫ్రాంచైజెస్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అందరికీ కూడాను. అండ్ మీకు కూడా కావాలంటే ఫ్రాంచైజ్ కామెంట్ చేయండి. సో చూడొచ్చు మనం. ఆల్ ది బెస్ట్ అండి వన్స్ అగైన్. సో థ్యాంక్స్ అలాట్, ఇట్ మీన్స్ అలాట్. సో గైస్, ఇది మనం చూసాం కదా కార్తికేయ గారి యొక్క సక్సెస్ జర్నీ అనమాట. నాకైతే చాలా చాలా ముచ్చటగా అనిపించింది. సో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అంటే ఈ క్వాలిటీస్ ఉంటే చాలు. ఎవరైతే మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారో, ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నారో ఈ వీడియో చూడండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మరొక బిజినెస్ బస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.